శ్రీ గురుభ్యో నమః. ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు పరమాచార్య వారి దర్శనానికని వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో పేరు పొందిన జ్యోతిష్కుల్లో ఒకరు. స్వామివారి దర్శనం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు. ఆయన పేరు ప్రఖ్యాతుల గురించి విన్న స్వామివారి శిష్యులు ఆయన చుట్టూ చేరి తమ తమ సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించారు. జ్యోతిష్కుడు వారికి ఎలాంటి పరిష్కారం చెప్పకుండానే ఇలా సెలవిచ్చాడు. మీ సమస్యలకు నేను ఇక్కడ సమాధానం చెప్పలేను. మీరు నేను నివసించే చోటికి వస్తే వాటికి పరిష్కారం చెప్పగలను అని అన్నాడు. అప్పుడు శిష్యులు, అయ్యా, మీరు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీ ప్రాంతానికి మేము రావటం కష్టసాధ్యం కదా అని అన్నారు. అప్పుడు జ్యోతిష్కుడు, పరమాచారి వారి శక్తి ఇక్కడి నుంచి సుమారు 300 కిలోమీటర్లకు పైగా వ్యాపించి ఉన్నట్టు నాకు తోస్తోంది. ఆ ప్రదేశం దాటితే తప్ప గ్రహస్థితిని గడించలేను. ఈ ప్రాంతం అంతా వారి తేజస్సుతోనే నిండి ఉంది. అందువలన గ్రహ సంచారం కాదు కదా, ఏ సామాన్య దేవతా శక్తులు కూడా పనిచేయవు అని అన్నాడు. ప్రసాదం ఇస్తూ స్వామివారు చూసిన ఒక చూపుతో జ్యోతిష్కుడు వారి శక్తిని అర్థం చేసుకోగలిగాడు. శ్రీమాత్రే నమః.